నమస్తే వనక్కం. నేను మీ పూజాని. ఇవాళ నేను మీతో ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసమని ఎందుకంటారో చెప్పడానికి వచ్చాను. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయరు. ఎంతటి ముఖ్యమైన పనులనైనా వాయిదా వేస్తారు. ముఖ్యంగా వివాహాది కార్యక్రమాల జోలికైతే అస్సలే వెళ్ళరు. మరి ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసమని ఎందుకంటారో తెలుసుకుందామా? ఎందుకంటే ఈ మాసంలో విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు కలుషితమైపోతుంది. ఈ నీటిని తాగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆషాఢంలో అలాగే కొత్త నీరు తాగడం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి వంటి రోగాలు వచ్చే అవకాశం కూడా బాగానే ఉంది. అందుకనే తమరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను. మరెన్నో వీడియోల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిస్టిక్ టేల్స్ బై పూజ.